ఇక ఫసలీ సంవత్సరం ప్రారంభం కాబోతోంది. దుక్కులు దున్నుతూ నేలను సిద్ధం చేసుకుంటూ విత్తనాలను సేకరిస్తూ రైతులంతా సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే పంటల సాగుకు ఏ విధంగా రైతులు సిద్ధమవుతారో అదే విధంగా భూమి హక్కులను కూడా ముందుగా ఒకసారి సరిచూసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు సునీల్ కుమార్. మట్టి పరీక్షలు నిర్వహించి లోపాలను సవరించి పోషకాలు అందించి పంటలను ఏ విధంగా పండిస్తారో అదే విధంగా భూమి హక్కుల పరీక్షలు నిర్వహించి రికార్డుల్లోని లోపాలను గుర్తించి సరిచేసుకోవాలని సూచిస్తున్నారు. భూమి నుంచి ఏ మేలు పొందాలన్నా రికార్డులు సక్రమంగా ఉండటం కీలకమని అంటున్నారు. ఈ క్రమంలో భూమి హక్కుల పరీక్షలు ఏ విధంగా చేసుకోవాలి, రైతుల సమస్యలు ఉంటే ఏ విధంగా పరిష్కరించుకోవాలో సునీల్ కుమార్ మాటల్లోనే తెలుసుకుందాం. ఇక మరొక అంశం, ఇప్పుడు వ్యవసాయ సీజన్, కొత్త సీజన్ ప్రారంభం కాబోతుంది. కొత్త ఫసలీ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. భూసార పరీక్షలు చేసుకొని పంటలు ఎట్లయితే నిర్ణయం చేసుకుంటామో అదేవిధంగా భూమి హక్కుల పరీక్షలు కూడా చేసుకోవాలి. అట్లా చేసుకోకపోతే రాబోయే రోజుల్లో మరింత కష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ భూమి నుంచి మనం ఏ మేలు పొందాలన్నా రికార్డులు ఉండటం, రికార్డులు సక్రమంగా ఉండటం అనేది చాలా కీలకం. కాబట్టి మరొకసారి రైతాంగం తమ భూమి రికార్డులని చూసుకోవాల్సిన సమయం, తప్పులుంటే సరిచేయించుకోవాల్సిన సరైన సమయం కూడా ఇదే. మీరు చూడాల్సిన రికార్డు అన్న భూమి హక్కుల పరీక్ష అని ఏదైతే చెప్తున్నామో, భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలి అంటే ఒకసారి మీకు ఏదైతే భూమి ఉందో ఆ భూమికి సంబంధించిన మీ దగ్గర ఉన్న రికార్డులన్నీ ఒక చోట దగ్గర పెట్టుకోండి. అది పాస్ పుస్తకాలు కావచ్చు, లింకు దస్తావేజులు కావచ్చు, ఇంతకు మునుపు తీసుకున్న అడంగల్ పహానీ నకళ్ళు కావచ్చు, ఇంకే రికార్డు భూములకు సంబంధించి ఉన్నా అవన్నీ ఒక చోట చేర్చండి. ఇక రెండవ పని, ఆన్లైన్లో ఏవైతే రికార్డులు ఉన్నాయో మీ భూమికి సంబంధించి వాటన్నిటిని కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని లేదా ప్రింట్అవుట్ తీసుకోండి. మీరు చేసుకోగలిగితే మీ ఫోన్లోనో మీ కంప్యూటర్లోనో డౌన్లోడ్ చేసుకోండి. ఆ అవకాశం లేని వాళ్ళు ఈ సేవ లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ఆన్లైన్ రికార్డు ఒక కాపీ ఈసారి తెచ్చుకోండి. ఏమున్నాయి ఈ రోజున ఆన్లైన్ రికార్డులు? తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ధరణి పోర్టల్లో 1B రికార్డు ఉంది. అదే ధరణి పోర్టల్లో ఆ భూమి నిషేధిత జాబితాలో ఉందా లేదా చెప్పే రికార్డు ఉంది. పటాలు కొన్ని ఉన్నాయి, టీపన్లు కూడా కొన్ని ఉన్నాయి. సో మీ భూమికి సంబంధించి టీపన్ ఉంటే టీపన్ డౌన్లోడ్ చేసుకోండి. మీ గ్రామం యొక్క నక్ష, గ్రామ పటాన్ని ఒకసారి ప్రింట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. 1B రికార్డులో ఏముందో ఆ భూమి యజమాని వివరాలు అది కూడా ఒకసారి డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసి దగ్గర పెట్టుకోండి. నిషేధిత జాబితాలో మీ భూమి ఉందా లేదా ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే మీ భూమి పోర్టల్ ఏదైతే ఉందో మీ భూమి పోర్టల్లో అడంగల్ ఉంది, RSR ఉంది, FMB ఉంది, గ్రామ పటం ఉంది. ఇవన్నిటిని కూడా ఒకసారి ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి. దానికి అదనంగా ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ శాఖ వారి వెబ్సైట్లో నిషేధిత భూముల జాబితా, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ ఉంది. అందులో మీ భూమి ఉందా లేదా చూసుకోండి. ఉన్నా లేకున్నా ఆ పేజీని మీరు ప్రింట్ తీసుకొని మీ ఊరి యొక్క రికార్డ్ ప్రింట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. దాంతో పాటుగా 2 రాష్ట్రాలలో కూడా గత 30 ఏళ్ళ ఈసీ తీసుకుని దగ్గర పెట్టుకోండి. ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ అంటే 1990 నుంచి 2020 మధ్య కాలంలో ఈసీ తీసి ఉంచుకోండి. ఈ రికార్డు తీసుకొని దగ్గర పెట్టుకున్న తర్వాత భూమి చిరునామా ఏంటో వెరిఫై చేయండి. అన్ని రికార్డులు సరిగా ఉందా లేదా చూడండి. చిరునామా అంటే ఏంటి? భూమి సర్వే నెంబరు, విస్తీర్ణము, హద్దులు, ఈ అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నాయా లేదా చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన రికార్డులతో పాటుగా ఇంకొక కీలకమైన రికార్డు, అది ఆన్లైన్లో లేదు. తహసీల్ కార్యాలయం నుంచి కానీ, జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి కానీ, సర్వే సెటిల్మెంట్ ఆఫీస్ నుంచి కానీ పొందడానికి అవకాశం ఉంటుంది. అదే RSR లేదా SFA డైగ్లాటు ఆంధ్రాలో అయితే, తెలంగాణలో అయితే సేత్వారు. ఆ తర్వాత రికార్డు కూడా ఉన్నాయి, కాస్రా, చేసాలా పహానీ లేదా సేసాలా పహానీ అంటాము. ఈ రికార్డుని కూడా RTI ద్వారా కానీ రెవెన్యూ చట్టం ద్వారా కానీ దరఖాస్తు పెట్టుకొని తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఈ అన్ని రికార్డులను ఆధారంగా ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా భూమి యొక్క చిరునామాని వెరిఫై చేయండి. సర్వే నెంబరు, విస్తీర్ణము, హద్దులు. రెండవది భూమి స్వభావం, అది ప్రభుత్వ భూమా, పట్టా భూమా, ఫారెస్ట్ భూమా, సీలింగ్ భూమా, ఏ భూమి అనే విషయాన్ని ఒకసారి వెరిఫై చేసి చూసుకోండి. భూమి యజమాని ఎవరు, 1B రికార్డ్ ప్రకారం ఎవరున్నారు, సేత్వార్ RS ప్రకారం ఎవరున్నారు, ఆ లింక్ ఎలా వచ్చింది అనేది పాత పహాన్ల ఆధారంగా అసెప్టెన్స్ చేసుకోవచ్చు. ఎవరు అనుభవంలో ఈ భూమి ఉంది? తెలంగాణలో అయితే అనుభవదారు కాలమే రాయట్లేదు. ఆంధ్రప్రదేశ్లో అయితే అడంగల్లో సాగుదారు కాలంలో ఎవరి పేరు ఉందో చూసుకోండి. ఈ 4 వివరాల ఆధారంగా భూమికి ఏమైనా సమస్య ఉందా లేదా గుర్తించండి. భూమికి సంబంధించి 76 రకాల సమస్యలు ఉన్నాయి. అందులో ఏదైనా ఉందా లేదా చూడండి. సమస్య ఏదైనా ఉంటే వెంటనే పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
రాబోయే రోజులలో భూమి రికార్డును సవరించుకోవటం మరింత కష్టతరం కాబోతుంది. అంతేకాదు ఇప్పుడు ఏవైతే రికార్డులు ఉన్నాయో ఇక ఇవే ఫైనల్ రికార్డు అని చెప్పే చట్టాలు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అట్లాంటి చట్టం చేసింది, దానికి రాష్ట్రపతి ఆమోదం వేయాల్సి ఉంది. తెలంగాణలో అట్లాంటి చట్టం చేస్తామని అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీకు భూమి ఉందా, భూమి ఉంటే మీ రికార్డు సక్రమంగా ఉందా, వాటిని సక్రమంగా లేకపోతే సరి చేసుకునే ప్రయత్నం చేయండి. మీరన్నా చేసుకోండి, ఎవరైనా ఎక్స్పర్ట్ సహాయం తీసుకోండి. రెవెన్యూ అవగాహన ఉన్న వ్యక్తులు, రికార్డుల మీద అవగాహన ఉన్న వ్యక్తులు, లేదా చట్టాల మీద ఉన్న అవగాహన ఉన్న వ్యక్తులతో సలహాలు తీసుకోండి, సహాయం తీసుకోండి. ఇట్లాంటి సహాయ సహకారాలు చేయడానికి హైదరాబాద్లో లీవ్స్ కార్యాలయం కూడా ఉంది. అక్కడ భూమి హక్కుల పరీక్షా కేంద్రం ఉంది. ఆ భూ హక్కుల పరీక్షా కేంద్రం ద్వారా మీ కాగితాలు పంపినట్లయితే, వాట్సాప్ ద్వారా మీ కాగితాలు పంపితే వాళ్ళే ఇలాంటి టెస్ట్ చేసి మీకు రిపోర్ట్ కూడా ఇస్తారు. ఆ సర్వే నెంబర్కి 100 రూపాయలు ఫీ ఛార్జ్ చేసుకుంటూ ఇది తక్కువ ఖర్చుతో ప్రతి రైతుకు భూ హక్కుల పరీక్ష చేయాలని ప్రయత్నం జరుగుతుంది. ఏదో ఒక పద్ధతుల ద్వారా భూమి హక్కుల పరీక్ష నిర్వహించుకొని మీ భూమి హక్కులు భద్రంగా ఉన్నాయా లేదా చూసుకోండి. సమస్య ఉంటే వెంటనే పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేయండి. భూ చట్టాలు, సమస్యల పరిష్కారం, అలాగే రైతులకు ఉపయోగపడే మరింత భూ సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.